హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ సరితా కోన. నేను ఈరోజు మీకు నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను అండ్ అలాగే బ్రాస్లెట్స్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్కి బాక్స్ అండి. నేను ఈ బాక్స్ వచ్చేసి అమెజాన్లో పర్చేస్ చేశాను. 350 రూపీస్ ఓన్లీ. చాలా బాగుందండి, క్వాలిటీ కానీ చాలా బాగుంది. మనకి ఇలా పేర్ ఇయర్ రింగ్స్ని ఇలా సెట్ చేసుకోవచ్చండి డివైడ్గా. నేను ఇలా సెట్ చేసుకున్నాను మొత్తము. దీంట్లో 3 పార్ట్స్ ఉంటాయండి బాక్స్లో. తర్వాత 3 స్టెప్స్ కూడా ఉంటాయి. 1 2 3 ఇలా సైడ్కి వచ్చేసి ఓపెన్ చేసుకోవడానికి మనకి ఇలా లాక్స్ ఉంటాయి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మనం పెట్టిన మనీకి మంచిగా క్వాలిటీగా కూడా ఉంది. ఇలా ఓపెన్ చేయాలి. నేను ఇలా 2 ఇయర్ రింగ్ పేర్ ఒక్కొక్కటి ఇలా సెట్ చేశాను. నెక్స్ట్ కింద ర్యాక్లో వచ్చేసి నేను ఇలా ఒక సైడ్ వచ్చేసి బ్రాస్లెట్స్ అండ్ అలాగే చిన్న ఇయర్ రింగ్స్ అండి. ఇవి మా అమ్మాయివి 1 గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి లీఫ్ మోడల్ అండి. పిల్లలకి అయితే చాలా బాగుంటాయి. క్యూట్గా వెస్ట్రన్ అండ్ డ్రెస్సెస్కి చాలా బాగుంటాయి ఈ ఇయర్ రింగ్స్. 3-4 మోడల్స్ ఉన్నాయండి. ఇవి చాలా క్యూట్గా ఉంటాయండి. అలాగే ఇయర్ రింగ్స్కి మనకు బ్యాక్ సైడ్ హుక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇందులోనే పెట్టేశాను. ఇవన్నీ కూడా ఒక చిన్న బాక్స్లో పెట్టేసి ఇలా ఒక సైడ్కి ఉంచేసానండి ఈ బాక్స్లో. నెక్స్ట్ ఇది బ్రాస్లెట్ అండి. రెడ్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది. ఇది కూడా ఒక బ్రాస్లెట్. పల్స్ ఉంటాయి వైట్ కలర్లో అండ్ మెరూన్ కలర్ బాల్స్ ఉంటాయి. ఇవి 2 కూడా 250 అండి కాస్ట్ వచ్చేసి. నెక్స్ట్ ఇవన్నీ కూడా చైన్స్ అండి పిల్లలవి. అండ్ చిన్న లాకెట్స్ చైన్స్ అన్నీ కూడా ఇలా పెట్టేశాను సైడ్కి. ఇలా షీట్స్ ఇస్తారండి. వాటిని మనము ఎన్ని ర్యాక్స్ లా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. మనం చిన్న చిన్న స్పేసెస్గా చేసుకోవచ్చు. ఇలా 2 or 3 కూడా చేసుకోవచ్చు. నేను ఇవన్నీ కూడా 2గా సెట్ చేశాను కాబట్టి ఈ బాక్స్లో నేను కింది బాక్స్లో అవన్నీ కూడా సపరేట్గా ఉంచేసాను ఆ షీట్స్ని. ఇది వచ్చేసి ఒక బ్రాస్లెట్ అండి. ఇది సీజర్స్ బ్రాస్లెట్ అండి. ఈ బ్రాస్లెట్ చాలా బాగుంటుందండి. ఇలా లవ్ షేప్లో అలాగే ఒక స్టార్ మోడల్ మధ్యలో వస్తుంది. నేను ఈ బ్రాస్లెట్ని నెక్ కూడా యూజ్ చేస్తానండి మా అమ్మాయికి. అండ్ అలాగే ఇలా హ్యాండ్కి యూజ్ చేయొచ్చు. చాలా రిచ్గా ఉంటుంది. ఇది కాస్ట్ వచ్చేసి 450 రూపీస్ అండి 1 గ్రామ్ గోల్డ్లోనే. అండ్ నెక్స్ట్ ఇది బ్రాస్లెట్ అండి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాస్లెట్ అండి. చాలా నచ్చింది నాకు ఈ మోడల్. కానీ పెట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇలా లవ్ షేప్ మోడల్స్ వస్తాయి కింద. అసలు 1 గ్రామ్ గోల్డ్ అంటే నమ్మరు, చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ ఓన్లీ. చాలా బాగుంటుంది. అలాగే మా అమ్మాయి కూడా పెడుతూ ఉంటాను. చాలా బాగుంటుంది. నెక్కి ఒక థ్రెడ్ పెట్టేస్తాను. నెక్కి మోడల్గా పెట్టేస్తానండి, చైన్ మోడల్గా. చాలా బాగుంటుంది. 2 in 1 మనం యూస్ చేయొచ్చు. అదొక లాకెట్ అండి చైన్ది. అండ్ ఇది కూడా ఒక బ్రాస్లెట్. ఇది కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి నెక్లెసెస్గా పెట్టొచ్చు, లేదంటే బ్రాస్లెట్స్గా కూడా పెట్టొచ్చు. చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనం ఇయర్ రింగ్స్కి వచ్చేద్దాం. ఇయర్ రింగ్స్ 1 by 1 చూపిస్తాను. ఇది సెకండ్ ర్యాక్ అండి. నెక్స్ట్ ఇది పైన ఇయర్ రింగ్స్ చూసేద్దాం. ఇది వచ్చేసి ఒక బుట్ట మోడల్ అండి. సీజర్స్ ఇది చాలా బాగుంటుంది. ఇలా పేరు కింద పాలిస్ వచ్చి చాలా బాగుంటుంది మోడలు. వీటి కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ అండి.
నెక్స్ట్ ఇవి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ స్టోన్స్ వస్తాయి ఈ ఇయర్ రింగ్స్కి. ఇవి కొద్దిగా వెయిట్ ఉంటాయండి ఇయర్ రింగ్స్ ఇవి. వీటి కాస్ట్ వచ్చేసి 560 రూపీస్ ఓన్లీ. కానీ వెయిట్ ఉంటాయి, బట్ అయితే చాలా బాగుంటాయండి. పెట్టినప్పుడు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. కింద ఒక పెద్ద సైజ్ పాల్ ఇచ్చారు. కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అండి. నేను ఇక్కడే మా లోకల్గా తీసుకున్నాను. శారీస్కి మ్యాచింగ్గా, అలాగే మన గోల్డ్ నెక్లెసెస్కి కూడా మ్యాచ్ అవుతాయి. చాలా బాగుంటాయి. మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అండి ఇవి. నెక్స్ట్ ఇవి మ్యాట్ ఇయర్ రింగ్స్ అండి. పైన రెడ్ కలర్లో స్టోన్స్ ఉంటాయి. ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్ అండి. ఇవి జస్ట్ 220 రూపీస్ ఓన్లీ. నేను ఇవి లోకల్లోనే తీసుకున్నాను. బాగుంటాయి, చాలా బాగుంటాయి. లైట్ వెయిట్ ఉంటాయండి ఇవి. వీటి కాస్ట్ చెప్పాను కదా 220 రూపీస్ ఓన్లీ అండి. నెక్స్ట్ ఇవి చాంద్ బాలి మోడల్ అండి. అలాగే రెడ్ స్టోన్స్ ఉంటాయి, అలాగే గ్రీన్ స్టోన్స్ ఉంటాయి. పికాక్ మోడలు అంతా కూడా. కింద 3 పాల్స్ ఉంటాయి హ్యాంగింగ్గా. చాలా గ్రాండ్గా ఉంటాయండి ఇవి. వీటి కాస్ట్ వచ్చేసి 550 రూపీస్. ఇవి వచ్చేసి పికాక్ అండి, పికాక్ మోడల్. అండ్ అలాగే కింద 3 పాల్స్ ఉంటాయి. సీజర్స్ అండి ఇవి. మొత్తం డిజైన్ అంతా కూడా సీజర్స్. అండ్ ఆ సీజర్స్ వచ్చేసి వైట్ అండ్ మెరూన్ కలర్లో ఉంటాయి. 2 కలర్ కాంబినేషన్తో సీజర్స్ ఇచ్చారు. చాలా గ్రాండ్గా ఉంటాయండి. ఓన్లీ స్టడ్స్గా ఉంటాయి, బట్ చాలా గ్రాండ్గా ఉంటాయి ఇయర్ రింగ్స్ ఇవి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా. ఇయర్ రింగ్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మనం ఎంత రెడీ అయినా కూడా ఇయర్ రింగ్స్ ఒక్కటి మిస్ అవునామంటే మన లుక్ అనేది మారిపోతుంది. బట్ ఒక్కసారి ఇయర్ రింగ్స్ పెట్టి ఒకసారి ఇయర్ రింగ్స్ పెట్టకుండా చూసుకోండి, ఎంత డిఫరెన్స్ ఉంటుంది కదా. చాలా బాగుంటాయండి ఇయర్ రింగ్స్ పెట్టినప్పుడు. నెక్స్ట్ ఇవి హ్యాంగింగ్స్ అండి. కిందికి బాగా హ్యాంగ్ అవుతాయి ఇయర్ రింగ్స్. వైట్ అండ్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ స్టోన్స్ ఉంటాయి. బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుందండి ఇయర్ రింగ్స్కి. చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ పెట్టినప్పుడు అయితే. చాలా మంచి కాంప్లిమెంట్ కూడా వచ్చింది నాకు వీటిని పెట్టుకున్నప్పుడు. వీటి కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ అండి. ఇవి 1 గ్రామ్ గోల్డ్ అండి. నేను షాపింగ్ మాల్స్లో ఎక్కువగా తీసుకునండి. నార్మల్గా హోల్సేల్ షాప్స్ అండ్ అలాగే మా లోకల్గా తీసుకుంటాను నేను అన్నీ కూడా. ఇవి ఒక నెక్లెస్కి సెట్గా వచ్చాయండి ఇయర్ రింగ్స్. మెరూన్ కలర్ అండ్ వైట్ కలర్ అండ్ అలాగే 2 గ్రీన్ కలర్లో స్టోన్స్ ఇచ్చారు ఈ ఇయర్ రింగ్స్కి. చాలా చిన్న సైజులో ఉంటాయి, బట్ క్యూట్గా ఉంటాయండి చూడడానికి. ఇవి ఒక మోడల్ అండి ఇయర్ రింగ్స్. ఇవి సపరేట్గా తీసుకున్నాను, జస్ట్ సింపుల్గా బాగున్నాయి అనేసి. ఇందాక నెక్లెస్లో చూయించిన ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి మొత్తం నెక్లెస్కి సెట్గా ఇచ్చారండి. నేను నెక్లెసెస్ డిజైన్స్ పెట్టినప్పుడు చెప్తాను. ఇప్పుడు వీటి కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ అండి. ఇవి కూడా 1 గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్. పెద్దవాళ్ళకైనా అండ్ అలాగే ఎవరికైనా కూడా చాలా బాగుంటాయి ఇవి. ఎక్కువగా హ్యాంగ్ అవ్వవు కాబట్టి పెద్దవాళ్ళైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవి ఒక మెరూన్ కలర్ స్టోన్స్తో ఒక మోడల్ అండి. ఇవి కూడా నేను నెక్లెస్తో పాటు సెట్గా తీసుకున్నాను. నేను నెక్లెసెస్ వీడియో చేసినప్పుడు వీటి కాస్ట్ మొత్తం టోటల్ చెప్తానండి. ఎందుకంటే సెట్ తీసుకున్నప్పుడు మనకి వాటి కాస్ట్ అనేది తెలియదుగా సపరేట్గా. నెక్స్ట్ ఇవి స్మాల్ చాంద్ బాలి మోడల్ అండి ఇయర్ రింగ్స్. చాలా సింపుల్గా ఉంటాయి. వీటి కాస్ట్ వచ్చేసి 200 రూపీస్. నెక్స్ట్ ఇవి వచ్చేసి నెక్లెస్కి సెట్గా వచ్చాయండి. ఇవి కూడా సీజర్స్ మోడల్. నెక్స్ట్ ఇవి హ్యాంగింగ్స్ అండి, మెరూన్ కలర్ హ్యాంగింగ్స్. ఇవి 1 గ్రామ్ గోల్డ్ అండి. వీటి కాస్ట్ వచ్చేసి 600 రూపీస్. ఇవి చాలా యూజ్ చేశానండి, చాలా బాగుంటాయి. లైట్ వెయిట్ అండ్ చాలా క్యూట్గా ఉంటాయి ఇయర్ రింగ్స్ ఇవి.
వీటిని పెట్టినప్పుడు కూడా నాకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి అనేసి. నెక్స్ట్ ఇవి బ్లాక్ బీడ్స్ అండి, బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ఇవి కాస్ట్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ అండి. కానీ నాకు క్యూట్గా ఉన్నాయనేసి బుట్టాలు తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అండి, చాలా బాగుంటాయి. ఇవి కూడా నెక్లెసెస్కి మోడల్ సెట్గా వచ్చాయి. నెక్స్ట్ ఇవి ఒక మోడల్ అండి, చిన్న బుట్టాలు కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి ఈ బుట్టాలు. కింద ఒక పాల్ వస్తుంది. వీటి కాస్ట్ వచ్చేసి 450 రూపీస్ అండి, 1 గ్రామ్ గోల్డ్. నెక్స్ట్ ఇవి వచ్చేసి సీజర్స్ అండి, 2 మోడల్ కూడా సీజర్స్ మోడల్. ఫస్ట్ వన్ బ్లాక్ బీడ్ చైన్కి మ్యాచింగ్గా సెట్ ఇచ్చారండి. అండ్ అలాగే నెక్స్ట్ బుట్టాస్ వచ్చేసి సపరేట్గా తీసుకున్నాను. వీటి కాస్ట్ వచ్చేసి బుట్టాల కాస్ట్ వచ్చేసి 300 రూపీస్. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి నక్లీస్కి, బ్లాక్ బీడ్ నక్లీస్కి మ్యాచింగ్ వచ్చాయండి ఈ బుట్టాలు కానీ. అండ్ అలాగే బ్లాక్ బీడ్ చైన్కి మ్యాచింగ్గా పెట్టుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ కానీ చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇవి లాకెట్కి కంబైన్డ్గా వచ్చాయండి ఇయర్ రింగ్స్. లాకెట్ కూడా సేమ్ ఉంటుంది ఇందాక చూపించాక. నెక్స్ట్ ఇవి హ్యాంగింగ్స్, వీటి కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ అండి, చాలా బాగుంటాయి. ఇవి 1 గ్రామ్ గోల్డ్. కింద ఒక పెద్ద సైజ్ పాల్ ఉంటుంది, చుట్టూ కూడా చిన్న చిన్న పాల్స్ ఉంటాయి. డ్రెస్సెస్ మీదకి అలా చాలా బాగుంటాయండి ఇవి. నెక్స్ట్ ఇవి క్యూట్ హ్యాంగింగ్స్ అండి, బుట్టాలు, చిన్న బుట్టాలు చాలా బాగుంటాయి. ఇవి ఎక్కువగా నేను మా అమ్మాయికి పెడుతూ ఉంటాను. చాలా లైట్ వెయిట్ అండ్ చాలా క్యూట్గా ఉంటాయి. కింద ఒక మెరూన్ కలర్ పెరల్ ఇచ్చారండి. నెక్స్ట్ ఇవి బ్లాక్ బీడ్ చైన్కి సెట్గా ఇచ్చారండి, పికాక్ మోడల్ ఇయర్ రింగ్స్. ఇవి మ్యాట్ ఫినిషింగ్ ఉంది వీటికి. ఇవి కూడా బ్లాక్ బీడ్ చైన్కి కంబైన్డ్గా ఇచ్చారండి, కాస్ట్ కంబైన్డ్గా ఉంటుంది. నెక్స్ట్ నేను నా దగ్గర ఉన్న 50 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు నార్మల్ ఇయర్ రింగ్స్ చూపిస్తానండి. ఇవన్నీ కూడా నేను ఎగ్జిబిషన్స్లో అలా నార్మల్ షాప్స్లో తీసుకున్నాను. వీటన్నిటినీ కాస్ట్ పర్టికులర్గా చెప్పలేను, జస్ట్ చూపిస్తాను, చూసేయండి. చూసారు కదండి నార్మల్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా. ఇవి వచ్చేసి ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అండి. ఇవన్నీ కూడా ఇలా సెట్ చేశాను. ఇది ఇంకొక బాక్స్ అండి, బ్లూ కలర్ బాక్స్, సేమ్ బాక్స్ బట్ నార్మల్వి ఒక బాక్స్లో, 1 గ్రామ్ గోల్డ్వి ఒక బాక్స్లో సెట్ చేశాను. ఈ బాక్స్లో వచ్చేసి ఆక్సిడైజ్డ్ అండ్ అలాగే నార్మల్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఇలా స్టోర్ చేశానండి. ఇలా
ఇయర్ రింగ్స్ని మనం సపరేట్గా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి. అస్సలు స్టోన్స్ అవి అంతా కూడా ఏమవ్వవు, చాలా నీట్గా ఉంటాయి. ఇలా నేను 2 బాక్సెస్లో నా ఇయర్ రింగ్స్ని సెట్ చేసుకున్నానండి. ఎలా ఆర్గనైజ్ చేశానో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే నా ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.